ఇక్కడ కర్ణాటకలో ఉన్నాం ప్రజెంట్. బళ్ళారి దగ్గరలో. నిన్న ఈవినింగ్ 8 o'clock బయలుదేరినాం. ఉడిపి ప్రయాణం స్టార్ట్ అయింది. నైట్ నిద్ర లేసేసరికి ఇంకో ఇక్కడ హాల్టింగ్ అన్నాడు. కొంచెం ఫ్రెష్ అప్. నిరామాయ్ మంచిగా నిద్రపోయినవులే నువ్వు. మహేశ్వరి చాలా సేపు నిద్ర అయింది కదా మహేశ్వరి. డ్రైవర్ కూడా బాగానే నిద్ర అయినట్టున్నాడు. డ్రైవర్ నిద్ర పోతే మరి మేము ఏడు దాకా ఎట్లా వస్తాం? ఏడు దాకా రాలేము. అవో ఎవరు జంప్ వేసి ఎవరు రాడా వెనకాల. అక్క వేయిందా ముసుకెత్తాంది ఇక పడుకుంటది. ఇక డోర్ వల్లేదట. డోర్ క్లోజ్ చేయకుండా డోర్ అది. బయలుదేరామా? ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఉడిపి ప్రయాణం అయినాం. మంచిర్యాలలో ఉడిపికి నిన్న రాత్రి 8 గంటలకు బయలుదేరితే కొంచెం ట్రాఫిక్ లో, హైదరాబాద్ లో కొంచెం ట్రాఫిక్ ఉంది. అక్కడ ఒక గంట సేపు బాగా కొంచెం టైం వేస్ట్ అయింది. నేను ఇక మా డ్రైవర్ ఇద్దరం కలిసి డ్రైవ్ చేస్తూ బళ్ళారిలో ఉదయం 8 గంటలకి ఇక్కడ ఆయన ఫ్యూయల్ కొట్టించినాం. ఇక్కడ ఫ్యూయల్ రేటు 104 రూపాయలు కర్ణాటకలో. ఇక్కడ నుండి బళ్ళారి అంటే ఈ పెట్రోల్ షాప్ దగ్గర నుంచి బళ్ళారికి 105 కిలోమీటర్స్ ఇది బళ్ళారి. నాకు తెలిసి మేము ఉడిపి వెళ్ళాలంటే ఈ రోజు మధ్యాహ్నం అన్నా లేకపోతే సాయంత్రం 4 అన్నా అవుతుంది అనుకుంటున్నాం. సారీ, మా కారు మొత్తుకుంటుంది. నేను ఇది పెట్టుకోలేదని పాపం. ఒక్క నిమిషం సీట్ బెల్ట్ పెట్టుకుందాం. సీట్ బెల్ట్ పెట్టుకోలేదని మొత్తుకుంటుంది. అమ్మాయ్యా, ఉడిపి ప్రయాణం ఫైనల్ గా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. క్రిస్మస్ హాలిడేస్ లలో ఆవిడకు 2 రోజులు సెలవులు వచ్చినాయి. మా సెలవులు అంటే ఇక లెక్కలేదు అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఇక పోతాను అట్లా ఉడిపి ఆమె కోసం పోవాల్సి వస్తుంది. శ్రీకృష్ణుని దర్శించుకోవాలనుకుంటున్నాడు. చెప్పమ్మా, మ్యూజిక్ చెప్తారు ఏదో. చెప్పండి మ్యూజిక్ ఏం లేదా? ఓకే. ఆవులు భోజన ప్రియులు చూడండి. అవ్వ పూరి తింటారు. ఇక మహా తినట్లే ఆ పూరి విత్ పచ్చడా, టమాటో పచ్చడా. వద్దన్నా, ఎందుకు మహా? పూరి తినవా? అట్టి కూరగాయలు తింటున్నా. డల్లు ఆరెంజెస్ ఉన్నాయి కదా, తినపోయినావు మరి. పడుకుంటావా? నిద్ర వస్తుంది. ఫోన్ కావాలనా మరి? అది ఒక్కటైతే కావాలి, ఏదద్దు. టిఫిన్ వద్దు, ఫ్రూట్స్ వద్దు, ఫోన్ మాత్రం కావాలి. అంతేనారా? ఆకలి కూడా అయితే లేదా? ఏం తిన్నావు ఇందాక? బళ్ళారి సిటీ తింటావా? తింటావా ఇడ్లీ? ఒకటి ఇడ్లీ తింటావా? నువ్వు ఒకటి. ఇడ్లీ మాట్లాడుతుంటా. అల్లే పెట్టుకోరాదు. ఏమో పైసలు బాగున్నాయండి మీ దగ్గర, అప్పటి నుంచి చూపిస్తాను నాకు పైసలు అని. లేలో ఎట్లున్నాయి ఇడ్లీ? తిను. ఎట్లున్నది ఇడ్లీ? నేను ఇడ్లీ టేస్ట్ ఎలా ఉందని అడిగిన, చల్ల ఉందా వేడిగా ఉందా అని అడగలే. బెంగళూరు 302 కిలోమీటర్స్, హిరియూరు 143, హనాగల్ 52 కిలోమీటర్స్. ఉడిపి అయితే ఎన్ని కిలోమీటర్లో తెలియదు నాకు. ఇక్కడ నుండి ఉడిపి ప్రయాణం కావాలి మనం. మా వాళ్ళు టిఫిన్ తింటారు, బయట వెయిట్ చేస్తారు, బయట ఎంజాయ్ చేస్తారు. చూడు ఇద్దరు వాళ్ళు మేము తీసుకొచ్చిన టిఫిన్ తినారట, బయటనే తింటారట వీళ్ళు. ఏం చేద్దాం, అట్లా పిల్లలు ఏది చెప్తే పేరెంట్స్ అదే చేయాలి. అమ్మ పెడదా చెయ్యి. ఇటు కెమెరా సైడ్ చూపించచ్చు కదా, మా ప్రేక్షకులు కూడా చూస్తారు. తాళం వేసేసినావారా? అమ్మని కట్టేసినవారు? ఏది ఆవుని కట్టేసినట్టు ఆవుంది, బర్రెని కట్టేసినవారా? మేము బర్రెలను పెంచుకున్నామని చెప్పినాం, మేము బర్రెలం అని చెప్పలే. నన్ను కట్టేసినవారా? చిన్న పిల్లలు నీరా
సురేష్, చిన్న పిల్లలం మేము ఇద్దరం. చిన్న పిల్లల్ని మీరు ఎట్లా ట్రీట్ చేయాలో మీకు తెలియదా? ఫిజికల్ అబ్యూస్, నువ్వు తిట్టినా కూడా ఫిజికల్ అబ్యూస్ కిందకే వస్తాయి చిన్న పిల్లలు, తెలుసా? అమ్మ తిట్టింది, సారీ, మీ అమ్మ తిట్టింది రా నో. ఏది అక్క, ఏదిరా అక్క రాలేదా? కొంపదీసి అక్కడ మర్చిపోయారు అక్కని. వెనకాల చూడు, ఎందుకని మంచిది ఒకసారి ఉంది. నిద్రపోతుందా? ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఉన్నట్టున్నది. చిన్న రోడ్, ఒక సింగిల్ టైప్ లో ఉంది. అంటే ఒక 2 వెహికల్స్ వెళ్తాయి అంతే. నిదానంగా వెళ్ళాలి. ఇంకా చాలా నీరసం అయిపోతున్నాం. తెచ్చిన స్నాక్స్ అయిపోయినాయి, తినేసినాం. మా వాళ్ళు ఇద్దరు పిల్లలు నీరసపోయారు. ఇద్దరు చిన్న కోతులు నీరసపడ్డాయి. అటో కోతి, ఇటో కోతి. నువ్వు కూడా కోతులే అవుతావు. ఆబ్వియస్లీ బంగారం, మీరు కోతులైతే నేను కోతిని. అట్లా అంటావా? కోతిని కాదు, నువ్వు పందివని ఎవరు అన్నారు బంగారం? నేను టీచర్ని బంగారం, నేను పందిని కాదు కదా. నువ్వు మెల్లగా కింద పడతావే, చూడు మెట్లు మంచిగా లేవు. ఫోటో తీయమంటే వీడియో తీస్తాను. ఇదే రూమ్, మొత్తానికి అయితే రూమ్ అయితే దొరికింది. ఈ సీజన్ లో బాగా కష్టాలు ఉన్నట్టున్నాయి రూమ్ కి. ఎందుకంటే 2 days హాలిడేస్, 2 days గవర్నమెంట్ హాలిడేస్ రావడం వల్ల రూమ్స్ అన్ని కూడా ఘోరం బుక్ అయిపోయినాయి. రూములు దొరకట్లే ఆన్లైన్ లో. ఎవరికి ఫోన్ చేసినా గానీ 2 days తర్వాత రూమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏం లేవన్నారు. ఫైనల్ గా ఈ ఒక్క రూము ఇక టెంపుల్ నుంచి 2 kilometer డిస్టెన్స్ లో ఉంది. కింద అటాచ్డ్ రెస్టారెంట్ కూడా ఉంది. భోజనం చేసి వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే నియర్లీ 20 hours జర్నీ అయిపోయింది. మా పిల్లలకి అయితే ఘాట్ సెక్షన్ లో వామిటింగ్ సెన్సేషన్ రావడంలో వామిటింగ్ చేసుకున్నారు. ఇంకా నయ్యం ట్రాఫిక్ నుంచి కూడా తప్పించుకున్నాం. కింద వెళ్ళి భోజనం చేద్దాం కామ్గా. భోజనం చేసి గమ్మున నిద్రపోయి మార్నింగ్ 5 o'clock కి దర్శనం ఉందట. దర్శనం చేసి లేరా నీకు ఏం కావాలి? లేరా, ఏం అవసరం లేదు కానీ ఏంటంటే ఇప్పుడు జీరా రైసా? ఓకే, ఒక జీరా రైస్ నీకు, వెజ్ బిర్యానీ నాకు, ఒక సౌత్ ఇండియన్ నీకు. అంతే. ప్యూర్ వెజ్. నేను చెప్పాను కదా, మేమున్న హోటల్ కి ఒకటి అటాచ్డ్ రెస్టారెంట్ ఉందని, దాంట్లో లాగిస్తాను. రేట్లు కూడా కొంచెం రీజనబుల్ గా ఉన్నాయి.